హర్ష, నీకో విషయం చెప్పాలి. ఈరోజే నా లాస్ట్ డే. ఏం డే? లాస్ట్ డే హర్ష. లాస్ట్ డే ఏంటి? నాకు ఇంకా ఈ జాబ్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది హర్ష. పైగా వేరే ఎవరితో ఎలిజిబిలిటీని కిల్ చేస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది నాకు. అందుకే ఐ డిసైడెడ్ టు లీవ్. నోటీస్ కూడా పెట్టేశాను. మేనేజ్మెంట్ కూడా ఓకే చేసేసింది. ఇప్పుడే రిలీవింగ్ ఆర్డర్ వచ్చింది. అరే ఎందుకండి అదంతా? బాగానే మేనేజ్ చేస్తున్నాం కదా. సి దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇంకొకళ్ళు నా జాబ్ మేనేజ్ చేయాలని నేను అనుకోవట్లేదు హర్ష. ఇన్ఫ్యాక్ట్ ఇలా మేనేజ్ చేసే జాబే నేను ఇంకా చేయాలనుకోవడం లేదు. నేను ఇంకా నాకు బాగా నచ్చిన పనే చేయాలనుకుంటున్నా. అంతెందుకు, నీ ఫ్రెండ్, నీ రూమ్మేట్, అతని గురించి తెలిసినప్పుడు అనిపించింది నచ్చిన పని కోసం వచ్చిన పనిని పక్కన పెట్టేయాలని. కానీ నేనేమో ఇక్కడ కూర్చుని నాకు వచ్చిన పని చేయట్లేదు, నాకు నచ్చిన పని కూడా చేయలేకపోతున్నాను. ఇలా పర్పస్ లేకుండా నేను బ్రతకలేను హర్ష. తెలుసా, నాకు ఒక ప్యాషన్ ఉంది. ప్యాషన్ ఉంటే దానికోసం ఏదైనా చేయాలి. కానీ నన్ను నేను మోసం చేసుకోవడం తప్ప ఇప్పటిదాకా నేను దానికోసం ఏమీ చేయలేదు హర్ష. కానీ ఇప్పుడు డిసైడ్ అయిపోయా. నౌ ఐ వాంట్ టు డూ సంథింగ్. అందుకే ఇలా. ఓకే, ఆల్ ది బెస్ట్ వర్ష. థ్యాంక్ యూ హర్ష. రే ఏమైంది? ఏమో అన్న, బాడీ చాలా డిహైడ్రేట్ అయిపోతుంది. మరి ఆ అమ్మాయిని ఆపుకున్న ఆల్ ది బెస్ట్ చెప్పడమేంట్రా? లేదన్నా, తనతో మాట్లాడుతుంటే నాకు మన కార్తీక్ గడే గుర్తొచ్చాడు. అలా ఏదైనా ప్యాషన్తో ఉన్న వాళ్ళకి ఈ 9 to 5 జాబులు నచ్చవన్నా. ఆ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాననే కాదు, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నా కూడా ఈరోజు నేను ఆల్ ది బెస్ట్ చెప్పేవాడిని, ఆపేవాడిని కాదు. కాకపోతే రేపటి నుంచి తనకు అనిపిస్తున్న విషయాన్ని తీసుకోలేమని డౌట్గా ఉందన్నా. వర్షకి ఎలాగైనా మంచి సెండ్ ఆఫ్ ఇద్దామన్నా. పట్టుకో, చెప్తా. రే హర్ష, చేద్దామండి, బాగా చేద్దాం. తను పనిచేసిన 4 రోజులకి సెండ్ ఆఫ్ అవసరమా బ్రో? సెండ్ ఆఫా? అసలు ఈ మంత్ 2 ఎంప్లాయీలు బర్త్డేలు ఉన్నాయి. బాగా చేద్దాం. అమ్మో బాబాయ్. హలో సుబ్బారావు, వినపడుతుందా? అన్నా, వాళ్ళు ఎవరితో పని అయ్యేలా లేదు, కానీ నువ్వు కేక్ ఆర్డర్ చేయి, డబ్బులు నేను పెట్టుకుంటా. రే వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు అమ్మాయి విషయంలో ఇనిషియేషన్ తీసుకుంటే అనవసరంగా తప్పుగా అనుకుంటారా? అది కాదన్నా. రే నేను చెప్పేది వినమన్నా, నువ్వు అసలు ఇంకా ప్రొహిబిషన్ పీరియడ్లో ఉన్నావు. కావాలంటే ఈ పని వీకెండ్ ఎప్పుడైనా అమ్మాయిని బయటకు కలిసి చేయొచ్చు, ఇప్పుడు మాత్రం వద్దు. పదా రా. హర్ష, ఏం లేదు, బాయ్.
నీకే నమ్మకం లేదు. నాకుంది సార్. అయినా అది జాబ్ కావాలని కూడా నన్ను ఎప్పుడూ అడగలేదు. నేనే దాన్ని బలవంతం చేసి తీసుకొచ్చా. కానీ అదేంటో ఈరోజు నువ్వు అడిగావనేమో ఎలా అయినా అయిపోవాలన్నట్టు పట్టుకు కూర్చుంది. అన్నా టైం అయిపోతుందన్నా, కాసేపట్లో అమ్మ వెళ్ళిపోతుంది. నా గురించి ఆఫీస్లో ఎవరేమనుకున్నా పర్వాలేదు, కనీసం కేక్ అన్నా కోయిద్దామన్నా, ప్లీజ్ అన్నా. రే, తప్పుగా అనుకునేది నీ గురించి కదరా, ఆ అమ్మాయి గురించి. ఒక్క నిమిషం అమ్మా. వెళ్ళిపోతున్నారంట కదమ్మా. ఎందుకు బాబాయ్ ఇప్పుడు ఇవన్నీ? అయినా నేను గట్టిగా 1 నెల రోజులు కూడా పని చేయలేదు. మంచిగా ఉంటే ఒక్క రోజున్నా చాలమ్మా. నువ్వు కొయ్యమ్మా. సరే. థ్యాంక్ యూ బాబాయ్. దేవుడా, అన్నావు దేవుడా, ఎలాగైనా ఈ రోజు నేను చూడాలి. ప్లీజ్ 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 అమ్మా. బాబాయ్ ఇది ఎక్కేకా? అవునమ్మా. అమ్మో, అయితే టైం 12 అయిపోయింది. థర్స్డే నేను ఎగ్ తినను బాబాయ్. కానీ చాలా థ్యాంక్స్ బాబాయ్. భలే దానివమ్మా. ఎప్పుడే అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కొట్టమ్మా చాలు. థ్యాంక్ యూ బాబాయ్. బాయ్, జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త అమ్మా. నాకు చాలా హెల్ప్ చేసావు హర్ష. బట్ సారీ, నేనే కంటిన్యూ అవ్వలేకపోయాను. కానీ నిజంగా ఆ జాబ్ ఇంకా నా వల్ల కాలేదు. ఈ 1 మంత్లో నేను చాలాసార్లు రిగ్రెట్ అయ్యాను హర్ష. కానీ నేను రిగ్రెట్ అవ్వంది ఏదైనా ఉందంటే అది నీతో పరిచయమే. థ్యాంక్ యూ హర్ష. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. బాయ్. టేక్ కేర్. ఈ రోజన్నా ఇక్కడ దిగుతారా బాబు? థ్యాంక్స్ బాబాయ్, క్యాబుల విషయంలో నా ఒపీనియన్ మార్చినందుకు.
రారా. రేయ్ రారా. ఎరా నువ్వు అప్పుడే వెళ్ళొచ్చేసావా, లేకపోతే నేనే లేటుగా వచ్చానా? నేనే వెళ్ళలేదురా. వెళ్ళలేదా? ఏ? తన ఆఫీస్ మానేస్తుందంట. ఇంత సడన్గా ఏంట్రా? ఏమోరా, నేను తన వెంట పడుతున్నాను వేకన్ ఎప్పుడు ఇదదే అంటుండేవాడురా. చాలా కష్టపడి చదువుకున్నారా నేను. మంచి ఉద్యోగం తెచ్చుకుందామని, అమ్మ నాన్న బాగా చూసుకుందామని. అందుకే ఆ రోజు ఈ ఉద్యోగం ఎక్కడ పోతుందా అని ఏడుపు వచ్చేసింది. కానీ రేపటి నుంచి వర్ష ఆఫీస్కి రాదంటే కూడా నాకు అదే ఫీలింగ్ వస్తుందిరా. నాకు తెలియకుండా నా లైఫ్లో తను నా కెరీర్ అంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే ఇదైతే అని కాదు, కానీ అంతకన్నా ఏదో పెద్ద ఫీలింగ్లో అనిపిస్తుంది. మంచిదే కదరా. అది కాదురా, మేము ఇన్ని రోజులు ఒకే ఆఫీస్లో ఉంటున్నాం కాబట్టి ఈరోజు కాకపోతే రేపు చూస్తానని, ఈరోజు కాకపోతే రేపు చెప్తానని, అలాగే ఈరోజు కాకపోతే రేపు నచ్చుతానని ఇలా నీటిలో రేపటి మీద ఒక హోప్ ఉండేదిరా. కానీ రేపటి నుంచి తన ఆఫీస్కి రాదంటుంటే నువ్వు తన ఆఫీస్కి వెళ్తావు, లేదా తను ఎక్కడుంటే అక్కడికి వెళ్తావు. నీ బాధ నాకు అర్థమైందిరా. నీకో విషయం చెప్పనా, నువ్వు సరిగ్గా కనెక్ట్ అవ్వాలే గానీ ఆ అమ్మాయి వేరే కాంటినెంట్లో ఉన్నా కూడా కనెక్షన్ పోదు. ఆఫ్టర్ ఆల్ వేరే ఆఫీస్ ఎంత, వేరే ఉద్యోగం ఎంత. పాతరా రా. అరే రారా. ఇప్పుడు వస్తాగు. రేయ్ మానవుడు అర్థం చేసుకున్నాడు. రే ఏంట్రా ఇన్ని ఐటమ్స్? బా చేపల పులుసు. తినరా. నువ్వు తిను ముందు. ఎలా ఉందిరా? అదిరిపోయిందిరా. ఇది కూడా వేసుకో, ఇంకా అదిరిపోతుంది. చేపల పులుసు అయితే చంపేశాడంతే. వీడెవడో గాని నాకు రోజు అమ్మైపోయేలా ఉన్నాడు. పప్ప ఈ ముక్కేసుకో, అదిరిపోతుంది. వెయ్ వెయ్. ఇంతకీ ఎక్కడి నుంచి తెచ్చావురా? చెప్పు. చెప్తాలే, తిను. సూపర్ రా, సూపర్.
రోజు ఎంత తిన్నా కడుపు నిండేది కాదురా. ఫూ. అలాంటిది ఈరోజు ఒక్క ముద్దకే కడుపు నిండిపోయింది. కానీ కడుపు పగిలిపోయినా పర్లేదనే మొత్తం ఖాళీ చేశాను. కదా, హోమ్ ఫుడ్ అంటే అది. అమ్మ వండితే అలా ఉంటుంది. అమ్మ వంట చేయడం ఏంట్రా? మేడం, విన్నావుగా నీ వంటల ఫీడ్బ్యాక్? ఇందాక నుంచి చంపేస్తున్నాడు, ఎక్కడి నుంచి తెచ్చావు అని. అరే, అడిగావు కదా, ఇదిగో ప్రెసెంటింగ్ యూ ది మోస్ట్ బ్యూటిఫుల్ చెఫ్ ఆఫ్ మై లైఫ్, అమ్మా. నమస్తే ఆంటీ. నిజంగానే నా వంటలు బాగున్నాయా కార్తీక్? అయ్యో, చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ బాబు. అయినా నా వంటలు అందరికీ నచ్చుతాయి. అదిగో నీ పక్కనున్నాడే ఆడికి తప్ప. అమ్మా, అంత లేదు. ప్రతిరోజు ఉప్మా చేస్తే ఎవడు తింటాడు చెప్పు? అమ్మా, అన్నట్టు నాకు ఆఫీస్ టైం అయింది, మన తర్వాత మాట్లాడుకుందామా? సరేరా, బాయ్. బాయ్ కార్తీక్. ఒక్క నిమిషం అండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు పంపించింది తిన్నాక అమ్మ వండితే ఇలా ఉంటుందని ఎలా అనిపించిందో, మీతో మాట్లాడాక అమ్మ ఉంటే ఇలా ఉంటుంది అనిపించిందమ్మా. సారీ అనిపించిందా ఆంటీ? చూడు కార్తీక్, ఇంకొకసారి కన్ఫ్యూజ్ అయ్యావో ఊరుకోను. అమ్మా అనే అను. సరే అమ్మా. మరి ఈ అమ్మకి ఓ చిన్న కోరికుంది, తీరుస్తావా? చెప్పమ్మా. నువ్వు సినిమాల్లో పనిచేస్తావంట కదా, నాకొకసారి యాంకర్ సుమాని కల్పిస్తావా? సరే అమ్మా. నువ్వు నీ సుమా పిచ్చి అయినాడు పనిచేసే సినిమాల్లో, టీవీలో కాదు. సుమా కూడా ఇప్పుడు సినిమాలు చేస్తుంది కదరా. ముందు నువ్వు ఫోన్ పెట్టు, నేను తర్వాత మాట్లాడతా. కార్తీక్, నువ్వు మర్చిపోకే. సరేమ్మా. సరే, నువ్వు పెట్టు. అరే, నువ్వేం పట్టించుకోకరా. దాందే ఉందిరా, అమ్మ అడుగుతుందిగా. అమ్మాయితో సరదాగా అంది కానీ నీకో విషయం చెప్పాలరా. ఇక నుంచి నీ పేరు వేయించాడు పని చేయకు. నీకు పేరు వచ్చే పనే చేయి. ఈ రూమ్ అయితే నీ ఖర్చులు ఇవన్నీ నేను చూసుకుంటా. నువ్వు నీ కెరీర్ సంగతి చూసుకో. ఏం మాట్లాడుతున్నావురా? రే, నేను సీరియస్గానే చెప్తున్నా. అంకుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు కదా. అయినా నేను ఇవన్నీ చేయడం వల్ల పెద్ద వరకేం పడదురా. మహా అయితే ఇంటికి కొంచెం కార్లు ఎట్టుకుంటా, అంతే. రే, సరే అది కాదురా. అవుతుంది, నేను బయలుదేరుతాను. రే అన్నట్టు నేను రూమ్ రెంట్ మొత్తం పే చేస్తా, నువ్వు కట్టకు రోయ్. దేనికి? ఇవన్నీ ఊరికేం చేయట్లేదు లేరా. నువ్వు పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత వడ్డీతో సహా వసూలు చేస్తా, ఓకేనా? బాయ్. ఆటో. బా, సూపరు. దీనికి కూడా అర్థమైపోయింది ఇప్పుడు మన లైఫ్లో ఏం లేదని. భయ్యా, నువ్వు పోనీ. ఇక్కడ ఆపే భయ్యా. ఎంతైంది?
ఈరోజు ఏ పోస్టర్ వచ్చిందిరా? ప్రేమిస్తే ఆ, నాకు ముందే తెలుసురా ఈ పోస్టర్ ఏదో ఒక రోజు వస్తుందని. ఇక నుంచి నీ పరిస్థితి పని తీసుకా. ఆటోలో వచ్చిన ప్రేమిస్తే పోస్టర్ని కూడా తట్టుకోగలనన్నా, కానీ ఆటో వెనకాల ఉన్న పోస్టర్ని తట్టుకోవడం నా వల్ల కాదు. ఆటో వెనకాల ఇంకో పోస్టర్ ఉందా? ఏం పోస్టర్? నేను చెప్పను. నేనే కదా చెప్ప. రే నన్ను అనుమానిస్తున్నావా? హెచ్చి ఆగన్నా, నువ్వు ఒకడవి అర్జెంట్గా ముందు పని చేయాలి. కెన్ వి మీట్ వన్స్? అబ్బో, డెలివరీ అయిందన్న, డెలివరీ అయింది. మెసేజ్ చేస్తే డెలివరీ అవ్వక డెలివరీ అవుద్దా? అంత ఎగ్జైట్ అవ్వకు. ఏ ఆన్లైన్ వచ్చింది, ఆన్లైన్ వచ్చింది. బ్లూటిక్స్ కూడా వచ్చాయి. నాకు తెలుసు కలవదురా. కలుస్తుంది కలవు కలుస్తుంది కలవదు. ఆ ఫ్రెండ్ పోయిందా? నేను చెప్పానా కలవదని? ఆఫీస్లో ఉన్నప్పుడైతే నీతో పని ఉంది కాబట్టి మాట్లాడిందిరా. ఇప్పుడు తన పని అయిపోయింది, ఇంకా అస్సలు దొబ్బదు. ఎందుకేరా సింగిల్ కింగిల్ అనేది? ఇప్పుడు నేను ఆటోలో పోస్టర్ నమ్ముతారా? అవి కరెక్ట్గానే వస్తున్నాయి. ఇంకా నువ్వు అమ్మాయి వెనకాల తిరిగావు అనుకో, అప్పుడు నిజంగానే నీ పరిస్థితి. సారీ సారీ. Sure, Harsha. What time? ఈజ్ 4 PM ఓకే? Okay. మరి నీ ఆఫీస్? ఈరోజు నేను ఆఫ్లో ఉన్నా వర్ష. Okay then. We'll share you the location. Bye. ఏంటన్నా ఆటోలో వచ్చే కరెక్టా? నువ్వు సింగిల్ కింగ్వా? బొంగేం కాదు, ఆ ఆటో నువ్వు ఒకరినొకరు గుద్దుకొని చచ్చిపోండి, దరిద్రం వదిలిపోద్ది. ఎలా? Basically, he's a good guy, but some health issues, like me. నాకు చాలా కడుపు నొప్పి వస్తుంది అవసరంలా. ప్లీజ్ ఐ విల్ టేక్ లీవ్ ఫర్ టుడే. కడుపు నొప్పా? మరి ఇందాక నుంచి అక్కడేవో డ్యాన్స్లు అన్నీ చేస్తున్నావు. చూస్తాడు దరిద్రుడు. ప్లీజ్ అవసరాలా, చిన్న పని ఉంది. ఏ వర్క్ ఉన్నా సరే నాకు ఆఫీస్ వర్కే ఇంపార్టెంట్. గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. మిస్టర్ అవసరాలా, ఇప్పుడు మీ అవసరాలకి మా అవసరాల గురించి ఆలోచించరా? సరే ఆగు, రేపు ఈవినింగ్ కల్లా నాకు మస్ట్గా రిపోర్ట్ ఉండాలి. వెళ్ళు. షూర్ అవసరాలా, థ్యాంక్ యూ. వీటికి ఏం తక్కువ లేదు. ఏ బాబు ఎల్లాట తోలుకో. వస్తున్నా చేస్తున్నా. చెప్తున్నా కొడుకు. అమ్మా ఎలా నిన్ను చెప్తాను ఆగరాని పని. సార్, ఆ దేవరకొండ మరీ ఎక్స్ట్రాలు చేస్తున్నాడు సార్. నీకేం చేశాడమ్మా? నీకేం చేశాడు అంటున్నారు, మీకేం చేశాడు సార్? చాలా చేశాడమ్మా. రే చాలా అవసరాలా? ఎవడైనా లీవ్ అడిగితే ఎప్పుడు వస్తావు అనాలి, అంతేగాని ఏం తెస్తావని అడుగుతావేంట్రా? దరిద్రుడా, నిష్ట దరిద్రుడా, పిచ్చినా కొడక. అవ్వో అవ్వో, అన్ని మాటలన్నా కూడా మీరేం చేయలేదా సార్? ఎందుకు చేయలేదు?
ఇప్పుడు కూడా చేస్తా చూడు. ఏం చేస్తున్నారు? టాస్క్ 18. వెంటనే బాత్రూలన్నీ పిలాయిలేసి శుభ్రంగా కడగాలి. నేను బాత్రూమ్ గడగల ఎవడంటే ఊరుకుంటే రెచ్చిపోతున్నాడు. చూడమ్మా ఎలా గిలగలాడిపోతున్నాడు. సులభ్ కాంప్లెక్స్ సులభంగా దొరికాడు అనుకుంటున్నాడా? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్. 5, 4, 3. అమ్మో అర్జెంట్ చూడు చూడు. ఈ బాటిల్ తీసుకుంటా. అంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయం వాడికి తెలియక మీకు తెలిసిపోద్దేమో అని మీరే ఆడిని బెదిరిస్తున్నారనమాట. అవ్వా అవ్వా, ఏం శాడిజం సార్ ఇది? థ్యాంక్ యూ అమ్మా. నా శాడిజానికి నీ శాడిజం కూడా తోడైతే వాడికి నరకం చూపించచ్చు. ఎస్ సార్. అమ్మయ్యా, గదిక్కమాల ఆటోలు వద్దు, క్యాబ్లే వద్దు. హాయ్ వర్ష. హాయ్ హర్ష. కార్తిక్, తిను నా కొలీగ్ హర్ష. హర్ష, మీట్ కార్తిక్. హే, ఏమైంది? ఓ, అన్నట్టు మీ ఐటీ వాళ్ళకి ఇంటి పేరుతో చెప్తే కానీ అర్థం కాదు కదా. అయ్యా హర్ష నందమూరి, మీట్ మిస్టర్ కార్తిక్ కొనిడెలా. ఎప్పుడు నా లవ్ స్టోరీ రా? నీ లవ్ స్టోరీ చెప్పవా? నేను ఫస్ట్ టైం తనను ఒక ఆడిషన్లో చూశాను. తనకు అసలు ఆడిషన్ అవసరమా అనిపించిందిరా. అంత బాగా చేసింది. నీ ప్యాషన్ సినిమాలా? నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం.